IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ అనేది అట్టహాసంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అనేది ఆయనే పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్ళి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సొంత నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక అన్ని జిల్లాలు గ్రామ స్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది అంతా కూడా కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అనేది ఒక పండుగలాగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పెన్షన్ నగదు అనేది చోరీకి గురి కావడం జరిగింది. అక్కడ ప్రొద్దుటూరుకు చెందినటువంటి 7వ వార్డులో మురళీమోహన్ సచివాలయ సిబ్బందిగా అయితే పనిచేస్తూ ఉన్నారు. ఆయన మొత్తంగా పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ అమౌంట్ దాదాపుగా 4 లక్షల రూపాయలని తన బైక్ మీద పెట్టుకుని పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు అయితే వెళుతూ ఉన్నారు. వెళుతున్నటువంటి క్రమంలో ఆయన పాలిటెక్నిక్ కాలేజీ దగ్గరకు చేరుకున్నటువంటి ఆ సమయాన ఆయన స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఈ స్పృహ తప్పి పడిపోయినటువంటి మురళీమోహన్ అపస్మారక స్థితికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత లేచి చూసేసరికి పెన్షన్ అమౌంట్ ఉన్నటువంటి బ్యాగ్ అనేది కనపడలేదు. ఇక ఆయనకు గాయాలు అవడంతో ఆయన హాస్పిటల్ చేర్చడం జరిగింది. అక్కడ తనకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులకి, పోలీసులకు కూడా పెన్షన్ అమౌంట్ 4 లక్షల రూపాయలు చోరీకి గురైందంటూ కూడా ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా తాను పెన్షన్ నగదును లబ్ధిదారులకి పంపిణీ చేసేందుకు వస్తున్నటువంటి క్రమంలో స్పృహ తప్పి పడిపోవడం, అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం, పెన్షన్ బ్యాగ్ అనేది చోరీకి గురి కావడంతో ఇక కంప్లైంట్ చేస్తున్నట్టు కూడా మురళీమోహన్ ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ తర్వాత సీసీ కెమెరాలు పరిశీలన చేసిన తర్వాత పోలీస్ అధికారులు అయితే సచివాలయ ఉద్యోగి అయినటువంటి మురళీమోహన్ మీద కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఆయన వ్యవహార శైలిని అనుమానపడుతూ ఉన్నారు. పెన్షన్ అమౌంట్ను కావాలనే ఈయనే పక్కదారి మళ్లించి దొంగతనం జరిగింది అని అబద్ధాలు ఆడుతున్నారు, లేదా నిజంగానే దొంగతనం జరిగింది అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత తేల్చామంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ అమౌంట్ పంపిణీ అనేది పండుగలా జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరు 7వ వార్డులో అయితే పెన్షన్ నగదు చోరీకి గురి కావడం అనేది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.